లేదు మేమే అనుకున్నాం బేసికల్‌గా. ఇద్దరు. సో, ఆల్‌వేస్ ఓకే. అంటే ద హోల్ స్టోరీ ఈస్ దట్ కదా! బేసికల్లీ. హోల్ హ్మ్. స్టోరీ ఈస్ అబౌట్ హౌ వుమెన్ అంటే లైక్ ఇట్స్ ఆల్ ఫస్ట్ నుంచి సెటప్ ఈస్ దట్ కదా! హ్మ్. ఫస్ట్ నుంచి సెటప్ అంతా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. అండ్ మోర్‌లీ సీ దిస్ ఫిల్మ్ సమంత ఈస్ లైక్ ఫస్ట్ ప్రొడక్షన్. సో, షీ హాస్ ఎ గ్రేట్ వాల్యూ ఆఫ్ వుమెన్ బేసికల్లీ. షీ ఈస్ ఎ ట్రూ. స్ట్రాంగ్ వుమెన్ ఎవ్రీబడీ నోస్ దట్. అండ్ తనకి చాలా వాల్యూ అంటే వాల్యూ అడిషన్ ఈ సినిమా వుమెన్ క్యాటర్ చేయాలి. ఎవ్రీ వుమెన్ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. సమంతాస్ ఫస్ట్ ప్రొడక్షన్ ఒక రెస్పెక్ట్‌ఫుల్ ఫిల్మ్ బేసికల్లీ ఉండాలి. అండ్ యాహ్! అంటే తన ఇన్‌పుట్స్ కూడా చాలా చాలా వాల్యుబుల్ అయ్యాయి మాకు. అంటే లైక్ సమంత గారి ఇన్‌పుట్స్ గాని, ఇది ఇలా చేస్తే బావుంటుంది. ఇది ఇలా వర్కౌట్ చేస్తే బావుంటది. స్క్రీన్ ప్లేలో కూడా అంటే రైటింగ్ స్టేజ్‌లో కూడా చాలా ఇన్వాల్వ్‌మెంట్ ఉండే. రాజ్ సార్, నేను, వసంత్, మేము నలుగురు కలిసి కాల్స్ అయ్యేవన్నమాట. ఎవ్రీడే కాల్స్. ఓకే. మేము నలుగురు ఒక గ్రూప్ ఉంటది బేసికల్లీ. సో, ఇలా ఇలా చేద్దాం బావుంటది. ఇలా చేస్తే బావుంటది. సమంత ఏమో లేదు ఇలా చేద్దాం. అంటే లాట్ ఆఫ్ ప్రాసెస్ వెంట్ ఇంటూ ఇట్. అంటే ఒక మంచి హానెస్ట్ సినిమా తీయాలి అనిపించింది మా అందరికి. సో, సో వి వర్క్డ్ సో హార్డ్ ఫర్ దట్ బేసికల్లీ. రైటింగ్ అబ్బా! సినిమా అంటే ట్రూ. రైటింగ్. సో యాహ్! అది.